రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గ మైలార్దేవపల్లి దుర్గా కన్వెన్షన్లో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరై ఎన్నికల సన్నాహాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చించారు. పట్టభద్రుల నమోదు కార్యక్రమం, బూత్ స్థాయి ఏర్పాట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు గాంధీ, వీర్లపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాష్ గౌడ్తో పాటు మాజీ ఎంపీ మధుయాష్కి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. రెండు పార్టీలు దోబూచులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. నీటి లీకేజీల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో బీఆర్ఎస్ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ప్రతి నాయకుడు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ అదే విధంగా టీఆర్ఎస్ మరి రహస్య ఒప్పందం చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు. ఈ ఎన్నికలు కూడా అదే విధంగా చేయాలనే ఆలోచన కనబడతా ఉంది. చట్టా పట్టాలు వేసుకొని 10 సంవత్సరాలు తిరిగినారు. ఇప్పుడు అదృశ్యంగా తిరుగుతున్నారు ఇద్దరు కలుసుకొని. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించకుంటే టీఆర్ఎస్ మాట్లాడదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ ఈ రోజు అనేక సందర్భాల్లో కేంద్రానికి సంబంధించిన మంత్రులను, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులు కానీ మేము గట్టిగా అడిగితే మాతోని కలిసి రారు. చిన్న విధానమైంది. 10 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారాన్ని నడిపించిన వారు ఈ రోజు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అనేక హక్కుల గురించి మాట్లాడటం ఎందుకు లేదని అడుగుతా ఉన్నాం. మొన్న నీటికి సంబంధించిన పేపర్ లీకేజ్ తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒక కార్యక్రమం చేశారు. సూటిగా ఈరోజు అటు రాజ్యసభలో ఉన్న వారి పార్లమెంట్ సభ్యులు గట్టిగా ఎందుకు ఈ నీటికి సంబంధించిన పరీక్ష విధానాలపైన కానీ, అదే విధంగా అక్రమంగా పెట్టిన కేసులపై అమిత్ షా గారిని ఎందుకు అడగటం లేదు? ఏమి మీ ఒప్పందం? ఇది తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు చూస్తా ఉన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికం కూడా రెండు పార్టీలు కలుసుకొని చట్టా పట్టాలు వేసుకొని రహస్యంగా ఏ విధంగా ముందుకు నడుస్తా ఉన్నారో స్పష్టంగా కనబడతా ఉంది.